Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. ఇంకా ఎన్ని సార్లు సార్ ఇది మాకు ప్రభాస్ గారి మూవీస్ ప్రతి మూవీ అప్డేట్కి డిలేస్ అవుతూనే ఉన్నాయి. ఇంతకుముందు యూవి క్రియేషన్స్, తర్వాత హంబ్లే ఫిలిమ్స్, ఇప్పుడు వైజయంతి మూవీస్. నేను దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అదేనండి, కల్కి ఎపిసోడ్ 4 స్క్రాచ్ ఎపిసోడ్ 4 గురించి. డిలేస్ గురించి పక్కన పెడితే మూవీ టీం మాత్రం ప్రమోషన్స్ కొంచెం యూనిక్ వేలో చేస్తున్నారు భయ్య. ఎందుకంటున్నా అంటున్నారా? ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 4 స్క్రాచ్ ఎపిసోడ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రీఇన్వెంటింగ్ వీల్ కానీ, రైడర్స్ గురించి కానీ, మూవీలో యూస్ చేసే వెపన్స్ గురించి కానీ, ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ సూపర్ స్టార్ బుజ్జి గురించి కానీ చాలా ఫన్నీ వేలో తీసుకెళ్తారు. అంటే వారు బిల్డ్ చేస్తారు, అంటే స్క్రాచ్ నుండి ప్రతి ఒక్క దాన్ని బిల్డ్ చేస్తున్నట్టే చూపిస్తారు, కానీ వాళ్ళు కష్టపడ్డట్టు చూపియరు మనకి ఆ వీడియోలలో. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫన్నీ వేలోనే అన్ని వీడియోస్ని డిజైన్ చేసుకుంటూ వచ్చారు మూవీ టీం. అది చాలా యూనిక్గా అనిపిస్తుంది అండ్ చూడడానికి ఫన్నీగా అనిపిస్తుంది. ఇక బుజ్జి విషయానికి వచ్చేస్తే, ఈ బుజ్జి మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మన ప్రభాస్ గారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టిన ఒక్క స్టోరీ నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక 4 లైన్స్ రాసుకుంటూ వచ్చారు. అదేంటంటే, ఫైనల్లీ మన లైఫ్లోకి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారు మనందరి లైఫ్లోకి, డార్లింగ్స్ అని పెట్టుకొచ్చారు. దానికి అర్థం సోషల్ మీడియాలో రచ్చలేపింది. అందరూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా నుంచి టీవీ నెట్వర్క్స్, నేషనల్ మీడియా అన్నిట్లో రచ్చలేపింది. అందరూ ప్రభాస్ గారు తన పెళ్లి గురించి చెప్తున్నారేమో అని అందరు అదే అనుకున్నారు. కానీ ట్విస్ట్ చేస్తే అది ఆయన బుజ్జి గురించి చెప్తున్నారు. మరి ఎవరి బుజ్జి? ప్రభాస్ గారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టారు. అదేంటి అంటే, ఇంట్రడ్యూసింగ్ బుజ్జి టు ద వరల్డ్ అని. అదే మన ఎపిసోడ్ 4 స్క్రాచ్, ఇంట్రడ్యూసింగ్ సూపర్ స్టార్ బుజ్జి. ఇక వెయిట్ చేయించి ఆఖరికి ఆ స్క్రాచ్ ఎపిసోడ్ని రిలీజ్ చేశారు మూవీ టీం. ఇక ఆ ఎపిసోడ్లో ఏముంది అని అంటే, మూవీ టీం అందరూ కలిసి ఒక వెహికల్ని బిల్డ్ చేస్తారు అందరూ. ఆ వెహికల్ ఏంటంటే దాని పేరు బుజ్జి. ఆ వెహికల్కి ఒక బ్రెయిన్ ఉంటుందన్నమాట. ఆ బ్రెయిన్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది, ఆ బ్రెయిన్కి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ స్క్రాచ్ ఎపిసోడ్లో నాగశ్విన్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే, మన బాడీని ఎలాగైతే మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందో, ఈ బుజ్జి అనే వెహికల్ని కూడా ఒక బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ స్క్రాచ్ ఎపిసోడ్లో చూస్తుంటే ఈ వెహికల్ని బిల్డ్ చేయడానికి చాలానే కష్టపడ్డారు మూవీ టీం. 2020 నుంచి దీని మీద వర్క్ చేస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ టీంతోని టైఅప్ అయ్యి బిల్డ్ చేస్తున్నారు ఇదంతా. తమ టీం అంతా ఎంతో కష్టపడి బుజ్జి అనే చిన్నపాటి రోబోటిక్ బాడీని తయారు చేసే పనిలో ఉంటే, బుజ్జి కోసం పనిచేస్తున్న లోకల్ టు నాన్ లోకల్ టెక్నీషియన్స్ని బుజ్జి ఇరిటేట్ చేయడం మంచి సూపర్ ఫన్గా, క్రేజీగా కూడా కనిపిస్తుంది. ఇక ఫైనల్గా భైరవనే ఆ బాధ్యత తీసుకొని కంప్లీట్ బాడీ రెడీ చేస్తాడు. అయితే నేషనల్ అవార్డ్ విన్నర్ మన కీర్తి సురేష్ గారు ఆ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మనం చూసాము. మూవీ మొత్తంలో కూడా వాయిస్ ఓవర్ ఇస్తారట. ఆ బుజ్జి అనేది ప్రభాస్ గారు, అంటే మన భైరవ గారితోని డిస్కషన్స్ చేస్తూ, సలహాలు ఇస్తూ, ఇరిటేట్ చేస్తూ మూవీ అంతా ఉంటుందండి. స్క్రాచ్ ఎపిసోడ్లో మనకి ఫుల్గా ఆ కార్ని చూపించలేదు, జస్ట్ అవుట్లెట్ చూపించారు అండ్ ఆ కార్ని ఎలా బిల్డ్ చేశారో చూపించారు. అయితే ఆ కార్ని పూర్తిగా చూపించడానికి ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. 22 మేన రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్లోనే మనకి బుజ్జి ద కార్ని ఇంట్రడ్యూస్ చేస్తారంట మూవీ టీం. ప్రభాస్ గారితో కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట మూవీ టీం. చూడాలి మరి ఆ సర్ప్రైజ్ ఏంటో అని. థ్రిల్లింగ్గా ఫీల్ అవుతామని వినిపిస్తున్న టాక్. కల్కి 2898 ఏడీలో దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, నాని మరియు విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో పోషిస్తున్నారు. చాలా కాలంగా ఫిలిం సర్కిల్లో టాక్ నడుస్తుంది. తాజాగా ఇప్పుడు కీర్తి సురేష్ పై కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ అతిథి పాత్రలపై నడుస్తున్న రూమర్స్ కనుక నిజమైతే మూవీ ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటికే ఈ మూవీలో దీపికా పడుకోనే గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దిశా పటాని గారు నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది, మేము మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. That's the video guys. Let's meet in our next video. Bye bye.